Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. ఓకే. సో ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి కేవలం బైపోల్ మాత్రమే కాదు, 500 రోజుల్లో అధికార మార్పిడి జరుగుతుంది అనేది కేటీఆర్ పదే పదే దాన్నే ప్రధానంగా స్ట్రెస్ చేస్తూ చెప్పారు. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, జమిలీ ఎన్నికలు ఆ తర్వాత కావాలంటే ఇది ఎక్స్టెన్షన్ అవుతుంది, ఇంకో 10 ఏళ్ల పాటు మేమే ఉంటాము, 2036 వరకు మేము ఉంటాము అనేది. అంత డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుందా ఇది రెండు పార్టీలకి? ఈ ఎన్నిక కాదు, ఈ ఎన్నికకు వాళ్ళు అంటున్న దానికి సంబంధం లేదు. ఏ పార్టీ ఓడిపోయినా అది మాత్రం తప్పదు కదా. జమిలీ ఎన్నికలు జరిగితే 6 months రాష్ట్రపతి పాలన పెడతారు, ఎక్స్టెన్షన్ ఉంటుంది. మళ్ళీ ఆయనకి ఇవ్వరు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఇవ్వరు, రాష్ట్రపతి పాలన పెడతారు. ఏ రాష్ట్రాలలో అయితే ఇంకా ఎలక్షన్స్కి డ్యూ ఉందో రాష్ట్రపతి పాలన పెడతారు. కాబట్టి రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు డిసడ్వాంటేజ్ అవుతుంది కాంగ్రెస్కి, బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. సెకండ్ ఏంటంటే 500 రోజుల్లో కాదు, 5 నెలల్లో కూడా ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే బీఆర్ఎస్కు పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఆ ఫార్ములా ఉంది. బట్ కేసీఆర్ దానికి సిద్ధంగా లేడు. ప్రజలు రియలైజ్ కావాలి, ఆ పాలన సమయం పూర్తయిన తర్వాతనే మనం పోదామన్న దాంతో ఉన్నారు ఆయన. ఒకవేళ ఆయన ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే ఫస్ట్ 1 yearలో పడగొట్టేవాడు. ఫార్ములా ఉన్నా కూడా ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే మొత్తం కేటీఆర్ మీద వదిలేశాడు. కనీసం మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లాస్ట్ టైం డిస్కషన్లో ఆ పోలింగ్ ప్రచార సమాప్తి రోజు ఒక వీడియో అయినా రిలీజ్ చేసి అరగంట కనీసం మాట్లాడినా బాగుండేది, వీడియో రిలీజ్ చేసినా బాగుండేది. ఏది చేయలేదు. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కొంత అక్కడ కనబడ్డది కేసీఆర్ లోపల. కేటీఆర్ గారు మాత్రం చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేశాడు ఎలక్షన్ని. ఈ ఎలక్షన్లో గెలిచినా ఓడినా బీఆర్ఎస్కి ఏంటంటే ఒక అగ్రెసివ్గా ముందుకు వచ్చిన నాయకుడిగా కొంత ప్రజల్లో ఇతను మారుతున్నాడు, కొంత మారిండి, ఇదివరలా లేడు, తన లీడర్షిప్ క్వాలిటీస్ను తను చెప్పగలిగాడు బయటికి అనేది మాత్రం కేటీఆర్కి ఆ క్రెడిబిలిటీ వస్తుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇదే జరుగుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే 90% కాంగ్రెస్ వైపు ఉంది, కేవలం 10% మాత్రమే బీఆర్ఎస్ వైపు ఎగ్జిట్ పోల్ సర్వేలు అనేవి చెప్తున్నాయి. కాబట్టి ఇదే రిఫ్లెక్ట్ అవుతుందా November 14th కూడా? పర్సనల్గా నా ఒపీనియన్ చెప్పనా ప్లీజ్. బీఆర్ఎస్ ఒక 5,000 to 6,000 మెజార్టీతో గెలుస్తుంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్లో ఎక్కడైతే డబ్బులు తీసుకొని ఓట్లు వేసిన పరిస్థితి ఉంటుందో వాళ్ళు బయటకు వచ్చినాక చెప్పరు. బీఆర్ఎస్కి వేసినా కూడా కాంగ్రెస్కి వేసినామని చెప్తారు తీసుకొని ఉంటే. అది కొంత 2-3% సర్వేని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది. తర్వాత సర్వే చేసిన సంస్థలు కూడా అక్కడ ఇంకా చివరి ఓటరు పోలింగ్ బూతులనే ఉన్నాడు, ఇక్కడ టీవీలలో వాళ్ళు కూర్చొని సర్వేలు చేసి అంత తొందరగా ఎట్లా వస్తాయమ్మా? ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు పోలింగ్ బూతులు అన్నిట్లో కాకపోయినా ఓ 100 సెంటర్లైనా వీళ్ళ మనుషులు ఉంటారు. 12-1 గంట దాకా జరిగిన పోలింగ్ మీద వాళ్ళు సర్వే చేసి 4 గంటలన్నా కావాల్సి వస్తుంది. దీన్ని అంతా కంపైల్ చేయాలంటే 3 నుంచి 4 గంటలు మినిమం పడుతుంది. ఆ టైం కూడా తీసుకోకుండా 7 నుంచి సర్వేలు ఇవ్వచ్చానంటే 7 వచ్చి కూర్చున్నారు. అప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే వాటినైతే నేను నమ్మను. మిషన్ చాణక్య రాత్రి ఎప్పుడో 9:30-10 గంటలకు వాళ్ళు చాలా లేటుగా వాళ్ళు ఇచ్చారు. వాళ్ళకు కొంత క్రెడిబిలిటీ ఉంది, వాళ్ళు బీఆర్ఎస్కి అనుకూలంగా ఇచ్చారు. ఇంకో సంస్థ కూడా క్యూ అనే పేరుతో ఏదో వస్తుంది, వాళ్ళు కూడా 10 o'clock ఇచ్చారు. వాళ్ళు చెప్పారు ఓపెన్గానే, అంత తొందరగా మేము ఎట్లా ఇచ్చేది, 132 సెంటర్లకు వెళ్ళి మేము సేకరించి ఆ లాస్ట్ ఓటేసిన తర్వాత కదా అని. ప్లస్లు మైనస్లు ఉన్నాయి ఈ సర్వే సంస్థలకు, బట్ కొట్టిపడేసే పరిస్థితి లేదు. డెఫినెట్గా మనము కన్సిడర్ చేయాల్సిన అంశాలు ఈ సర్వేలలో చాలా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ వాళ్ళ అంచనా అటు ఇటు కావడానికి ఒక 3% అని అన్నారు కాబట్టి తప్పెట్లయితుంది వాళ్ళే చెప్తున్నారు, ఒక 3% కొంచెం ఎర్రర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అన్నీ కూడా చెప్పినాయి 2 to 3%, ఒక 2 సంస్థలు తప్ప అన్నీ అవే చెప్పినాయి. కాబట్టి మనము నిరాశపడాల్సిన అవసరం లేదని 2 పార్టీల వాళ్ళకు కూడా, బీఆర్ఎస్ వాళ్ళు నిరాశపడాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ వాళ్ళు పొంగిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కూడా ఎవరైనా గెలిచే అవకాశం ఉంది. చాలా సంక్లిష్టంగా ఉంది ఎగ్జిట్ పోల్. చూద్దాం November 14th ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ సో మచ్.